యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలోనికి మన బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు వారు తనను గురించి తాను క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి, అంటే తాను ఎవరు, ఈ లోకంలో తాను ఎవరు అని తాను తనంతట తానుగా తన నోటితో చెప్పుకున్నటువంటి మాటల్లో ఒకానొక మాటని మనం ఈరోజు అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి నేను చదువుతాను. యేసు తాను అంటున్నారు, నేను లోకమునకు వెలుగును. యోహాను ఇతర 3 సువార్తల కంటే కూడా ప్రభావవంతమైనటువంటి, అంటే వెరీ పర్సనల్ అండ్ వెరీ ఎఫెక్టివ్, మ్యాగ్నిఫిషెంట్ ఇంట్రడక్షన్ యేసుక్రీస్తుని గురించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలోనే యేసుక్రీస్తుని స్ట్రైట్గా 3 విధాలుగా ప్రజెంట్ చేశాడు మనకి. మొదటిది వాక్యము, 2 జీవము, 3 వెలుగు. ఈ 3 విధాలుగా యోహాను యేసుక్రీస్తు వారిని మనకు ప్రజెంట్ చేశాడు. దేవుని యొద్ద నుండి సమాచారాన్ని తెచ్చాడు కాబట్టి ఆయన మెసేజ్ని తీసుకొచ్చాడు, మాటను తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయనే మాట, వాక్యము అని స్పష్టం చేశాడు. అలాగే నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చూస్తే, ఆత్మయు జీవమునై ఉన్నవి, అంటే ఇవి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, మీకు జీవాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన యొద్దకు వచ్చినప్పుడు మనకు జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనకు జీవాన్ని తీసుకొని రాగా ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉన్నది అని మాట్లాడుతూ వచ్చాడు. బేసికల్గా మొదటి అధ్యాయంలోనే యేసుక్రీస్తు వారిని డివైన్ వర్డ్, డివైన్ లైఫ్, డివైన్ లైట్గా యోహాను ప్రజెంట్ చేశాడు. 6వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారు తనను గూర్చి తాను ఐ యామ్ అనేటటువంటి స్టేట్మెంట్స్ చేసుకున్నాడు. ఆయన వీటిని స్టేట్మెంట్స్ అనడం కంటే కూడా డిక్లరేషన్స్ లేదా క్లెయిమ్స్ అబౌట్ హిమ్, తనను గురించి తాను, నేనే, నేను, అంటే ఇక అది ఆయనే, ఇక వేరే వాళ్ళు లేరు అంటూ ఈ 6వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు మనం చూస్తే 7 సార్లు యేసుక్రీస్తు వారు ఈ మాటను తన నోటితో తాను పలికినటువంటి సందర్భాలు మనం చూస్తాం. మీరు ఒకవేళ రాసుకోవాలనుకుంటే మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. యోహాను, అంటే అవన్నీ చదవడానికి ఇప్పుడు మనం సమయం తీసుకొని నేను యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో జీవాహారము నేనే అని మాట్లాడారు. ఇప్పుడు రెండవది యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగు అని మాట్లాడారు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో నేనే ద్వారమును అని మాట్లాడారు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అని మాట్లాడారు. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలోని కనుక మనం వెళితే 25వ వచనంలో పునరుద్ధానము జీవమును నేనే అని మాట్లాడారు. కొంచెం ముందుకు వెళ్ళి మన 14వ అధ్యాయంలోనికి చూస్తే 6వ వచనంలో మనందరికీ బాగా తెలిసినటువంటి మాట, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇక ఇంకొక అధ్యాయము ముందుకు వెళ్ళి 15వ అధ్యాయంలో చూస్తే నేను నిజమైన ద్రాక్షావళిని. 7 క్లెయిమ్స్ అబౌట్ హిమ్, తనను గురించి తాను 7 విధాలుగా యేసుక్రీస్తు వారు ఆయన ప్రకటించుకోవడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా యోహాను తన సువార్తలో స్పష్టం చేశాడు మనకి. జీవాహారము నేనే అన్నాడు.
నేనే లోకమునకు వెలుగును అన్నాడు, నేనే ద్వారమును అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు, నేనే నిజమైన ద్రాక్షావళిని. ఈ స్టేట్మెంట్స్ అంతా కూడా మీరు 6వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్స్ నేను మీకు ఇచ్చాను కదా, వీటిని ఒకసారి మీరు మీ వ్యక్తిగత బైబిల్ అధ్యయనం చేసే టైంలో, ఇన్ యువర్ పర్సనల్ డివోషనల్ టైం, వీటిని ఒకసారి మీరు స్టడీ చేయండి. ప్రతి స్టేట్మెంట్ తర్వాత, అంటే ప్రతి క్లెయిమ్ తర్వాత నేను పలానా అని చెప్పిన తర్వాత మనం ఏం చెయ్యాలో కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నేను పలానా అంటే జీవాహారము నేనే అన్నప్పుడు నన్ను మీరు భుజించాలి అని చెప్పాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్పినప్పుడు నా యందు అంటుకట్టబడి ఉండాలి అన్నాడు. అలాగే ఈరోజు మనం చదివినటువంటి సెకండ్ క్లెయిమ్ అబౌట్ హిమ్సెల్ఫ్, నేను లోకమునకు వెలుగును అని చెప్పి ఏమంటున్నాడు అంటే నన్ను వెంబడించాలి. ఈరోజు ఈ 2 మాటలు మనం ప్రధానంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. నంబర్ 1, ఆయన లోకమునకు వెలుగు. నంబర్ 2, ఆ వెలుగును ప్రతి మానవుడు, ప్రతి మనుష్యుడు, నీవు నేను వెంబడించాలి. హీ ఈజ్ ద లైట్ టు ద వరల్డ్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ద లైట్. ఆయన ఏమై ఉన్నాడు, మనం ఏం చేయాలి? యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి ఒకసారి వెళదాం. 1 నుండి 13 వచనాలు. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. తన స్వకీయుల యొద్దకు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. రాయబడినటువంటి 13 వచనాల్లో, ఇప్పుడు నేను చదివినటువంటి 13 వచనాల్లో 5 సార్లు వెంటనే ఆయన వెలుగు అనే మాట రాయబడి ఉంది. ఓకే, కొంత మనం వెలుగు అంటే ఏంటి, కొంత సైంటిఫిక్ డెఫినేషన్ని మనం చూసిన తర్వాత మనము ఆయన నిజమైనటువంటి వెలుగు ఎలాగా అనేటటువంటి విషయాలు యోహాను సువార్త 8వ అధ్యాయంలో నుంచి మనము అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ బైబిల్ గ్రంథాలని యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి తీసుకొని పెట్టుకోండి. 12 నుండి 21 వచనాలు ఈరోజు మనము జాగ్రత్తగా పరిశీలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు సైంటిఫిక్ డెఫినేషన్ అబౌట్ లైట్. వాట్ ఈజ్ లైట్ అని మనం చూస్తూ, ఈ లైట్ని యేసుక్రీస్తు వారికి ఎందుకు అటాచ్ చేశారు అంటే లైట్ని కనెక్ట్ చేస్తూ యేసుక్రీస్తు అని లైట్ని పోల్చుతూ, లైట్ ఒక మెటాఫర్గా యేసుక్రీస్తు వారి కొరకు ఎందుకు వాడబడింది అనే విషయాలు కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ లైట్ ఏంటి అని మనం చూస్తే, సైన్స్ ఏం చెప్తుంది అని అంటే లైట్ ఈజ్ ఎనర్జీ. కాంతి ఒక శక్తి. ఇట్స్ ఎ ఇల్యూమినేషన్ ఎనర్జీ, ఇట్స్ ఎ రేడియంట్ ఎనర్జీ, ఇట్స్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. అంటే విద్యుదయస్కాంతపు కాంతి. మీరు ఒకసారి ఏ యూట్యూబ్లోనో గూగుల్లోనో వెళ్ళి, లేదా మీరు స్కూల్ స్టూడెంట్సో లేకపోతే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అయితే కాంతి సిద్ధాంతాలు మీరు చదవచ్చు, లేదా కాంతి యొక్క లక్షణాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్ అండ్ థియరీస్ అబౌట్ లైట్. మొట్టమొదట ఈ కాంతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆయన న్యూటన్ ఈ కాంతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు పార్టికల్ థియరీ లేదా కార్పస్క్యులర్ థియరీ లేదా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
అంటే ఇది ఒక కణశక్తి, చిన్న చిన్న కణాలుగా ఉండి అతివేగంగా ప్రసరించేటటువంటి శక్తిగా దీన్ని న్యూటన్ ప్రతిపాదించాడు. తర్వాత క్రిస్టియన్ హైగిన్ అనేటటువంటి ఈయన ఒక డచ్ శాస్త్రవేత్త. ఈయన కాంతిని వేవ్ ఎనర్జీగా, అంటే కాంతి అనేటటువంటిది ఒక తరంగంలాగా అది ప్రయాణం చేస్తుంది అని మాట్లాడుతుంది. తర్వాత మార్క్ ప్లాంక్ అనేటటువంటి ఇది మన అందరికీ బాగా తెలుసు. ఈ ప్రయాణిస్తున్నటువంటి కణాలు లేదా పార్టికల్స్ లేదా వేవ్స్లో ఒక రకమైనటువంటి ఎనర్జీ ఉంది. దానికి ఆయన పెట్టిన పేరు ఫోటాన్, రైట్? కాంతిలో ఉన్నటువంటి ఎనర్జీ ఏంటంటే ఫోటాన్ లేదా క్వాంటమ్ ఎనర్జీ అంటాం. దీన్నే క్వాంటమ్ థియరీ అంటాం. ఏదేమైనప్పటికీ కూడా కాంతి అనేటటువంటి దానికి సైన్స్ ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటి అని అంటే, చిన్న చిన్న కణములుగా ఉంటూ వేగంగా ప్రసరించేటటువంటి శక్తి కాంతి లేదా లైట్. ఎప్పుడైతే ఈ కాంతి తరంగాలు ప్రసరించి మన రెటీనాను తాకుతాయో, మన రెటీనా సమస్తాన్ని చూడగలుగుతుంది. దిస్ ఈజ్ ద పాయింట్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. 186,282 మైల్స్ పర్ సెకండ్ వేగంతో శక్తివంతమైనటువంటి ఈ కాంతి ప్రసరణ జరుగుతుంది. లైట్ స్పీడ్ ఇది ఒక జీవి యొక్క రెటీనాని తగిలినప్పుడు, రెటీనా మీద ప్రసరించినప్పుడు, కంటి యొక్క రెటీనా మీద ప్రసరించినప్పుడు ఆ కనుచూపు మేరలో ఉన్నటువంటివన్నీ కూడా కనబడతాయి. అంటే ఇప్పుడు మనం ఇట్లా ఒక కంక్లూజన్కి రావచ్చు. లైట్ లేకపోతే మనకు కళ్ళున్నా మన చుట్టూ ఉన్నవి కనబడవు. లైట్ లేకపోతే మనకు కళ్ళున్నా, మనకు చూసే శక్తి ఉన్నా కనబడవు. లైట్ మన రెటీనా మీద పడితేనే మనకు చుట్టూ ఉన్నటువంటి వస్తువులు కనబడతాయి. దీన్ని బట్టి ఒక కంక్లూజన్కి రావచ్చు. లైట్ ఎలిమినేట్స్ డార్క్నెస్. ఆర్ యు గెటింగ్ మీ? నేను సైన్స్ పాఠాలు చెప్పట్లేదు. లైట్ గురించి కొన్ని విషయాలు, బేసిక్ విషయాలు మనం కొన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఏం చేస్తుంది? వేర్ దెర్ ఈజ్ లైట్ we see, where there is no light we can't see. వెలుగు ఉంటే చూడగలుగుతాం, వెలుగు లేకపోతే చూడలేం. వెలుగు చీకటిని పారద్రోలుతుంది. యేసుక్రీస్తు అనేటటువంటి దైవికమైనటువంటి వెలుగు, ఆ వెలుగు యొక్క తరంగాలు మనం లెక్కించలేనంత వేగంగా మన ఆత్మలోనికి ప్రసరించడం జరగగానే మన ఆత్మలో ఉన్నటువంటి చీకటి పోయి మన ఆత్మ వెలిగింపబడుతుంది. దైవిక వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ జీవితంలో నీ ఆత్మ మీద ప్రసరించగానే నీలో ఉన్నటువంటి చీకటంతా తొలగిపోయి దేవునిని, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తును నిన్ను నీవు చూడాల్సినట్టుగా స్పష్టంగా చూడగలుగుతావు. ఎవ్రీథింగ్, గాడ్ అండ్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ ట్రూలీ డిజర్నబుల్ అండ్ విజిబుల్. నువ్వు గ్రహించి చూడగలిగేటట్టుగా జరుగుతుంది. కాబట్టి మనం ఇలా అనుకోవచ్చు, ఏంటి అనంటే యేసుక్రీస్తు వారు లేకపోతే నీ జీవితంలో వెలుగు లేదు, యేసుక్రీస్తు వారు ఉంటేనే నీ జీవితంలో వెలుగుంది. యేసుక్రీస్తు వారు లేకపోతే నీ ఆత్మ అంధకారంలో ఉంది, యేసుక్రీస్తు వారు ఉంటేనే నీ ఆత్మ వెలుగులోనికి ఉంది. యేసుక్రీస్తు వారు లేకపోతే నీ జీవితం అంధకారంలో ఉంది, యేసుక్రీస్తు వారు నీ జీవితంలోనికి ఆయన ప్రసరిస్తేనే నీ జీవితము వెలుగుమయం అవుతుంది. అందుకనే ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు, నేను లోకమునకు వెలుగును, మీరు నన్ను వెంబడించాలి. నీ జీవితంలో వెలుగు కావాలి అనంటే,
నీ ఆత్మ వెలిగింపబడాలి అనంటే, నీవు సమస్తాన్ని గ్రహించి చూడగలగాలి అనంటే, దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ట్రూలీ డిజర్న్ చేయాలి అనంటే, యాక్చువల్గా ఒరిజినల్ డిజర్న్మెంట్ నువ్వు చెయ్యాలి అనంటే, యేసు అనేటటువంటి వెలుగు నీకు అవసరం. ఆ వెలుగు అందుబాటులో ఉంది. కేవలం అది అందుబాటులో ఉన్నంత మాత్రాన పనికిరాదు, నీవు దాన్ని వెంబడించాలి. మన జీవితాల్ని వెలిగించేటటువంటి, మన ఆత్మీయ లోకాన్ని వెలిగించేటటువంటి వెలుగుగా యోహాను మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి మూల వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12 నుండి 21 వచనాలు మనం ఈరోజు ధ్యానిస్తాం. ఒకసారి 12వ వచనాన్ని చదువుదాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాను వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదు అని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడ నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవనికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం చెప్పుచున్నాడా నేను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. 20వ వచనం చూడండి ఒకసారి. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట ఈ మాట చెప్పాను. ఇది ఇలాగ మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ 20వ వచనంలోనికి మనం వద్దాం. ఓకే, దానికంటే ముందు అసలు ఈ సీన్ అండ్ సెట్టింగ్ యొక్క కాంటెక్స్ట్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో పర్ణశాలల పండగ ప్రారంభమైంది. ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్. పర్ణశాలల పండుగ ఇశ్రాయేలీలు ఎందుకు చేస్తారు అనంటే, వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారు గుడారాలు వేసుకొని జీవించారు. వారికి స్థిరమైనటువంటి నివాసాలు లేవు. ఆ రోజులలో దేవుడు వారికి ఎలా సమకూర్చాడు, దేవుడు వారిని ఎలా పోషించాడు, మన్నాయు బండ నుండి నీళ్లు ఆయన ఇచ్చి వారిని ఎలాగా వారిని పోషించాడు, అలాగే పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముతో వారిని ఎలా నడిపించాడు, ఎలాగ పోషించాడు, ఎలాగ సమకూర్చాడు, ఎలాగ నడిపించాడు, ఇవన్నీ కూడా ధ్యానం చేయడం కోసం, మళ్ళీ ఒకసారి కామెమరేట్ చేసుకోవడం, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం కోసం వాళ్ళు ఈ పర్ణశాల పండుగను వారు ఆచరిస్తూ ఉంటారు. 7వ అధ్యాయంలో ఈ పర్ణశాలల పండుగ ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు, నువ్వు ఇంట్లో కూర్చొని ఏందయ్యా చేసేది, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, మాకంతా అభ్యంతరాలు కలిగించకు, నువ్వేమైనా చేసుకోవాలనుకుంటే అదిగో యెరూషలేములో పండగ జరుగుతుంది కదా, అక్కడ పోయి నీ సత్తా ఏంటో చూపించు, నీ ప్రభావం ఏంటో చూపించని చెప్పి ఆయన్ని కాస్త హేళన చేస్తూ మాట్లాడారు. ఎందుకనంటే ఆయన సహోదరులే నమ్మలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి పండగకి, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. సగం పండగ అయిన తర్వాత ఆయన యెరూషలేముకి వచ్చి ఆయన అక్కడ బోధించడం మొదలుపెట్టాడు. మనకు తెలుసు యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో ఆయన జీవజలముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మన కడుపులో నుండి ఉబికేటటువంటి జీవజలం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క బోధనా శైలి ఎలా ఉండేది అని అంటే, అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని, దాని వెనుక ఉన్నటువంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని వాడుకుంటూ, ఎందుకంటే ఆయన కాంగ్రిగేషన్ అంతా కూడా యూదులే ఆయన యొక్క సంఘం, ఆయన మాట్లాడే సమాజం. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం, దాని వెనుక ఉన్నటువంటి హిస్టరీ, ఆ చరిత్రలో ఉన్నటువంటిదంతా కూడా నన్ను గురించే చెప్పబడిన ముంగుర్తు లేదా సాదృశ్యము. కాబట్టి అది కేవలం షాడో, నిజత్వం మీ కళ్ళ ముందు ఉంది, కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అక్కడ ఎలాగైతే నీటి గురించి మాట్లాడారో, ఇక్కడ 8వ అధ్యాయంలో వెలుగు గురించి మాట్లాడుతున్నారు.
ఈ మాట్లాడే సందర్భం కూడా ఎందుకు వచ్చింది అని అంటే 1 నుండి 11 వచనాల్లో ఉన్నటువంటి ఒక సంఘటన. ఏంటి ఆ సంఘటన అంటే, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలబెట్టారు. ఇది జరిగింది ఇక్కడ. ఈ సంఘటన జరిగిన తర్వాత అప్పుడు ఏమైంది అని అంటే, మీలో ఎవడైనాను పాపం చేయకపోతే వాడు మొదట ఈవిడి మీద రాయేయండి అన్నాడు. అందరు వెళ్ళిపోయాడు. అమ్మ, నేను కూడా నీకు శిక్ష వేయను అని చెప్పేసి, నీవు వెళ్ళి ఇకను పాపం చెయ్యకు అని ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి అనంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడిస్తే మీరు చీకటిలో నడవరు అని చెప్పాడు. ఇక్కడ పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీకి అటువంటి పాపము లేదా అటువంటి ఏ పాపమైనా సరే, చీకటి కార్యములు, అంధకార సంబంధమైనటువంటి లోకపు కార్యములు, చీకటిలో ఉండి ఇగ్నోరెన్స్లో ఉండి చేసేటటువంటి పనులు, లేదా ఏమంటారు అయోమయంలో, అవివేకంలో కళ్ళు కప్పబడి కళ్ళకు పొరలు ఉన్నప్పుడు, అంధకారములో ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలగ చేసినప్పుడు, ఆత్మీయమైనటువంటి ఇల్యూమినేషన్, ఆత్మీయమైనటువంటి రేడియన్స్, ఆత్మీయమైనటువంటి జీవము లేనప్పుడు బయర్లుగా మనము చేసేటటువంటి ప్రతి పాపము, ప్రతి తప్పుకు యేసుక్రీస్తు వారు స్ట్రైట్ సొల్యూషన్ ఇస్తున్నారు. ఏంటి అని అంటే, ఫాలో మీ బికాస్ ఐ యామ్ ద లైట్ టు ద వరల్డ్. అంటే లోకమునకు వెలుగు అంటే సూర్యకాంతి కాదండి. సూర్యకాంతి భూమికి వెలుగు. లోకము అనంటే మనుష్యులు. లోకం అంటే ఇది కాదు, ఈ యొక్క సృష్టి కాదు. లోకం అంటే కేవలం సృష్టి కాదు. లోకము అని బైబిల్ మాట్లాడినప్పుడు మానవులు అని అర్థం. మన కవి కూడా ఒక ఆయన అన్నాడు కదా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. అంటే దేశం బాగుపడాలి, దేశం పాడైపోతుంది అని అంటే మట్టి పాడైపోతుంది, చెట్లు పాడైపోతున్నాయి, కుక్కలు పాడైపోతున్నాయి, బర్రెలు పాడైపోతున్నాయి కాదు. లోకము అనంటే, దేశము అనంటే మనుషులు అని అర్థం. లోకమునకు వెలుగై ఉన్నాను అనంటే నేను మనుష్యులకు వెలుగై ఉన్నాను. నేను నన్ను గనక మీరు వెంబడిస్తే, ఇదిగో ఇందాక ఆ పాపాత్మరైనటువంటి స్త్రీ అన్నారే, వ్యభిచారమందు పట్టబడింది స్త్రీ అన్నారే, అలాంటి పాపము, అలాంటి చీకటి, అలాంటి అంధకారంలో మీరు ఇక నడవరు. So the solution for dark life is following the true divine light, which is none other than Jesus Christ. Amen. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ ప్రాంతంలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారో మనం చూద్దాం. ప్రాంతం అంటే ఐ మీన్ టు సే లిటరల్ ఏరియా, అంటే ఏ స్థలమందు ఆయన నిలబడి మాట్లాడుతారు. 20వ వచనంలో గుర్తుపెట్టుకోమనగా 20వ వచనంలోకి ఒకసారి వద్దాం. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాట చెప్పాను. ఈ మాట ఇంగ్లీష్లో వేర్ ద ట్రెజరీ వాజ్ సెట్ ఇన్ ద టెంపుల్ అనే మాట రాయబడి. యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. అలాగే యెరూషలేము దేవాలయంలో ప్రవేశించడానికి 13 ఎంట్రన్స్లు ఉన్నాయి అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే నేను వెళ్ళి చూడలేదు, మీరు చూసారా అండి, ఉన్నాయి అంటున్నారా అని మీరు అనుకోకండి, ఉన్నాయని అంటారు. ఈ 13 ప్రవేశాల దగ్గర కూడా 13 కానుకల పెట్టెలు ఉంటాయి. సాధారణంగా ఈ కానుకల పెట్టెలు ఈ గురుపోతు కొమ్ము ఉంటుంది కదా, షోఫర్, ట్రంపెట్, దాని ఆకారంలో ఉండేది అని. అంటే పైన సన్నగా ఉండి కిందకి వెళ్ళేసరికి అలాగా తెరుచుకుంటుంది. అదంతా కూడా వేరొక పాత్రలో వీళ్ళు వేసినటువంటి కానుకలు దాంట్లో పడతాయి. ఈ 13 చోట్ల ఈ కానుకలు వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ 13 చోట్ల ఈ కానుకలు వేసేటప్పుడు 13 ద్వారాలలో నుంచి అందరూ ప్రవేశించడానికి వీల్లేదు. ఇప్పుడు 13 ద్వారాల గురించి మనం ప్రస్తావించిన వాటిని చదవడం మనము సమయం లేదు, కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒక ద్వారం వరకు కేవలము స్త్రీలు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇక అది దాటి స్త్రీలు వెళ్ళకూడదు.
ఇంకొక ద్వారంలోనికి పురుషులు వెళ్ళొచ్చు, ఇంకొక ద్వారంలోనికి అన్యులు కూడా రావచ్చు. ఆల్ ద పీపుల్, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇంకొక ద్వారం ఉంటుంది, అక్కడ కేవలము ప్రీస్టులు మాత్రమే ఎంటర్ అవుతారు. అక్కడికి వేరే వాళ్ళు రావడానికి అనుమతి లేదు, రిస్ట్రిక్టెడ్ ఏరియా అది. కాబట్టి విమెన్ ఈ ద్వారం వరకే రాగలుగుతారు. ఒక ద్వారం దగ్గర, ఆ ద్వారం దగ్గర కూడా ఒక కానుక పెట్టె ఉంది. అదిగో ఆ కానుక పెట్టె దగ్గరనే యేసుక్రీస్తు వారు సాధారణంగా కూర్చుండేవారని బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఎందుకు అక్కడ కూర్చుంటారో మనం చూద్దాం. అక్కడ కూర్చొని ఒకరోజు ఆయన కానుకల పెట్టెలో కానుకలు వేయవారిని చూస్తూ ఉన్నాడు. ఒక బీద విధవరాలు అది అక్కడ కానుక వేసింది. అంటే స్త్రీలు కానుకలు వేసేటటువంటి స్థలం అది. ఆ రోజుల్లో స్త్రీలు ధూమ్రవర్ణ రత్నవర్ణ వస్త్రములు, మిగుల వెలగలిగినటువంటి వస్త్రములు వేసుకొని నోబుల్ పీపుల్ వచ్చేవారు. యేసుక్రీస్తు వారి పరిచర్యలో కూడా జోయానా, సుజానా అనేటటువంటి ఇద్దరు ఘనులైనటువంటి స్త్రీలు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు, చాలా ధనికులు, ఆయన పరిచర్యకి స్పాన్సర్స్గా, డొనార్స్గా వాళ్ళు ఉండేవారు. ఇలాంటి వాళ్ళందరూ వస్తూ ఉన్నప్పుడు వారు కానుకలు వేసే విధానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరిగ్గా యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. ఈ కానుకలు వేయడానికి ఉన్నటువంటి 13 స్థలాల గురించి మనం చెప్పుకున్నాం కదా. మొదటి 2 స్థలాల్లో అరశకలు అనేటటువంటి టెంపుల్ ట్యాక్స్ పే చేయడానికి అక్కడ పే చేయాలి. తర్వాత 3-4 ఈ 3-4 స్థలాల్లో 3-4 కానుకలు వేసే స్థలాల్లో పావురాలు కొనుక్కుంటారు. ఎవరు? స్త్రీలు తమ శిశు ప్రసూతుల వలన, అంటే పిల్లలు కనడం వలన తమ లోపల అపవిత్రత వచ్చింది. ఈ అపవిత్రతను కడుక్కొని మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఒక నియమం. ఈ అపవిత్రతను కడుక్కోవడానికి ఒక పావురాన్ని కొనుక్కోవాలి. ఈ పావురాలు కొనుక్కునే స్థలము 3-4 స్థలం. తర్వాత ఐదవ కానుకలు వేసే స్థలంలో దహన బలి కొరకు కట్టెలు దొరుకుతాయి, ఆ కట్టెలు కొనుక్కుంటారు. 6వ చోట నైవేద్యం అర్పించడానికి ఇన్సెన్స్, ఏమంటారు, సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి. కాబట్టి 5-6 స్థలాలు దేవునికి బలి అర్పించడానికి కావలసినటువంటి యాగం, ఆఫరింగ్ చేయడానికి కావలసిన వస్తువులు కొనుక్కునేటటువంటి స్థలం. 7వ స్థలంలో దేవాలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలు మెయింటైన్ చేయడానికి, వాటిని మెయింటైన్ చేసే వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వడానికి, స్పాన్సర్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ 7వ కానుకలు పెట్టే దగ్గర వాళ్ళు పెట్టే అనడానికి కాదు, కానుకలు వేసే ఆ స్థలంలో వాళ్ళు కానుకలు వినియోగించుకోవచ్చు. 8, 9, 10, 11, 12, 13 ఈ కానుకలు వేసే ఈ స్థలం అంతా కూడా జనరల్ ఫండ్ అనమాట, జనరల్ ఆఫరింగ్ వేసేటటువంటి స్థలం. ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మొదట అర్చకులు అందరూ ప్రతిసారి అందరూ చెల్లించే అవకాశం లేదు. అంటే దేవాలయానికి వచ్చినప్పుడల్లా పావురాలు ప్రతి ఒక్కరూ కొనుక్కునే అవకాశం లేదు. అలాగే కట్టెలు అందరూ కొనుక్కోరు, సుగంధ ద్రవ్యాలు అందరూ కొనరు, బంగారు పాత్రల మెయింటెనెన్స్కి అందరూ స్పాన్సర్ చేయరు. కానీ జనరల్ ఆఫరింగ్ దగ్గర ఎక్కువ మంది సమకూడే అవకాశం ఉంది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అని అంటే, మోస్ట్ పీపుల్ ఆర్ ప్యాక్డ్ దేర్. ఆ స్థలంలో యేసుక్రీస్తు వారు కూర్చున్నారు అనే విషయాన్ని యోహాను నొక్కి వక్కాణించి రాస్తున్నాడు. అంటే ఖచ్చితంగా దానికి కొంత ప్రాధాన్యత ఉంది. యేసు దేవాలయంలో 20వ వచనం చదువుతున్నాను, బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట, ఆ చోట ఈ మాట చెప్పాను. ఏంటా మాట? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట చెప్పాడు. ఈ మాట ఆయన చెప్పగానే పరిసయ్యులలో కలవరం ప్రారంభమైంది. ఎందుకు కలవరం ప్రారంభమైందో మనకు త్వరలో స్పష్టంగా అర్థమవుతుంది. నేను లోకమునకు వెలుగు అని ఆయన ఎప్పుడైతే అన్నాడో వాళ్ళు టపిమని అవాక్కయ్యారు. ఎందుకు అనంటే వెలుగు అనేటటువంటిది మెస్సయ్యాను సూచిస్తుంది. ఆయన అక్కడ 2 పదాలు పలుకుతా ఉన్నాడు తన నోటితోటి. నంబర్ 1 ఐ యామ్ అంటున్నాడు. బైబిల్లో ఐ యామ్ అని పలకబడితే అది ఏంటి అనంటే దేవుడు అనేటటువంటి అర్థం.
ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఎవరిని అనంటే నేనే అన్నాడు. చూసారా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఐ యామ్ అనగానే వాళ్ళు షాక్ అయ్యారు. వీడేంటి నేను దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని అన్నాడు. రెండవది ఐ యామ్ ద లైట్ అన్నాడు. ఏంటండి? ద లైట్. ఐ యామ్ ద లైట్. అ లైట్ కాదు. ఐ యామ్ అ లైట్ ఇన్ జెరూసలేం అనలేదు. ఐ యామ్ అ లైట్ ఇన్ జూడా అనలేదు. ఐ యామ్ అ లైట్ ఇన్ ద టెంపుల్ అనలేదు. ఐ యామ్ అ లైట్ టు ద జ్యూస్ అనలేదు. ఐ యామ్ అ లైట్ టు అ కేటగిరీ ఆఫ్ పీపుల్ అనలేదు. ఆయన ఏమంటున్నాడంటే ఐ యామ్ ద లైట్ అంటే వెలుగు. ఏదైతే వెలుగును గూర్చి చెప్పబడిందో ఆ వెలుగు ఏ వెలుగును గూర్చి అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ వెలుగు, ఏ వెలుగైతే మీకు విమోచన తీసుకొస్తుందో ఆ వెలుగు, ఏ వెలుగైతే మీకు రక్షణ కలుగుతుంది, మిమ్మల్ని విడుదల చేస్తుందని మీరు తరతరాలుగా మీరు ఎదురు చూస్తున్నారో, ఏ వెలుగును గూర్చైతే ప్రవచింపబడిందో ఐ యామ్ ద లైట్. ఆ వెలుగును నేనే. ఆ వెలుగును నేనే అనగానే పరిసయ్యులకు ప్రవచనాలు గుర్తొచ్చేసాయి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము, 49వ అధ్యాయము, 50వ అధ్యాయము, 53వ అధ్యాయము ఇవన్నీ కూడా మెస్సాయనిక్ చాప్టర్స్. 42, 49, 50, 52, 53 ఆల్ దీస్ ఆర్ మెస్సాయనిక్ చాప్టర్స్. ఈ మెస్సయాను గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఈ యొక్క అధ్యాయాల్లో ఈ వెలుగును గురించి వ్రాయబడింది వాళ్ళకు వెంటనే మైండ్లోకి వచ్చేసింది. అందుకని ఇప్పుడు వాళ్ళు వాదానికి దిగారు. ఏంటి నువ్వు దేవుడువా? ఏంటి నువ్వు దేవుని చేత పంపబడినటువంటి మా విమోచకుడవా? ఇలా ఉండరే మీరు. నేను వాక్యం ముగించిన తర్వాత 7వ అధ్యాయం 8వ అధ్యాయము యోహాను సువార్త మీరు చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే ప్రజల్లో అప్పటికే ఈయన మెస్సయానా కాదా అని కలవరం, తర్వాత భేదాభిప్రాయాలు కలిగాయి, భిన్నాభిప్రాయాలు కలిగేవి. అది అక్కడ కాంటెక్స్ట్, అక్కడ సెట్టింగ్ అది. అలాగా ప్రజలు ఆయనను గురించినటువంటి సరైనటువంటి అవగాహన కొరకు తర్జన భర్జన పడుతూ, వారిలో వారు మదన పడుతూ, తన స్వకీయులు తన సోదరులు కూడా ఆయనను తృణీకరిస్తూ, కొందరేమో ఆయనను అంగీకరిస్తూ, పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఆ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఆయనను పట్టుకోవాలని ఆలోచిస్తూ, ఈ యూదుల అధికారులకు భయపడి ప్రజలేమో ఆయనను ఒప్పుకోలేక, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేక కలవరపడుతూ ఉన్నటువంటి ఆ సమయములో, ఆ సందర్భములో అటువంటి వారందరూ కూడి వచ్చినటువంటి ఆ ప్లేస్లో ఆయన తనను గురించి తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ క్లెయిమ్ చేస్తున్నాడు, నేను లోకమునకు దేవుడు వాగ్దానం చేసినటువంటి వెలుగును. ఐ యామ్ ద మెస్సయర్ యు ఆర్ వెయిటింగ్ ఫర్. కేవలం యూదులకు మాత్రమే కాదు, కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, ఈ మెస్సయాను కూర్చున్నటువంటి వాగ్దానము దేవుడు పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు పుట్టడానికి 780 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఆయన ప్రవచింపజేశాడు. చూద్దాం ఆ మాటలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుతున్నాను. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునే వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. ఓకే, దేవుడు రాబోవు లేదా పంపబోవు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచింపజేసినటువంటి ప్రవచన వాక్కులు ఇవి. ఏమంటున్నాడు? అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అంటే నేను అతని ద్వారా నేను ప్రజల దగ్గరికి వస్తాను. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు కూడా న్యాయము కనబరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతను విరువడు, మకమకలాడుచున్న జనపనారవత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనబరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుపడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును
దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏంటంటే, గ్రుడ్డి వారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అంటే నా ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. A covenant unto his people, his children Israel, and the light to the whole world, even the Gentiles. Now come with me to that same book of Isaiah chapter 49. 49వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మొదటి నుంచి కూడా మీరు చదువుకోండి. ద్వీపంలారా నా మాట వినండి, దూరముగా ఉన్న జనులారా ఆలకించుడి అని మాట్లాడుతూ ఇప్పుడు 5వ వచనం. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. మెస్సయ్యాను గురించినటువంటి ప్రవచనం. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తన సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు అను ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును, నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్పమైన విషయం. భూ దిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై. ఏంటండి? రక్షణకు సాధనమగుటకై అనగా మెస్సయ్య అగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఔపాసన బట్టి దానిని ప్రజలకు బోధిస్తున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులకు లైట్ అనగానే ఇది వెలిగిందనమాట. ఏమని చెప్పుకుంటున్నారు యేసుక్రీస్తు వారు తన గురించి? తాను ఐ యామ్ ద లైట్ టు ద వరల్డ్ అని అంటే, నీతిని స్థాపించుటకు, రక్షణ సాధనమైనటువంటి, ప్రజలను దేవుని యొద్దకు తీసుకొని వచ్చే, ప్రజలను పాపము నుండి విడిపించే, విమోచించే, పాపపు స్త్రీని ఇందాక పట్టుకున్నారే, అటువంటి పాపపు జీవితంలో నుండి విడుదలను శాశ్వతంగా అనుగ్రహించే మెస్సయ్య అనేటటువంటి ద లైట్ లోకానికి నేనే అని మాట్లాడుతున్నాను. సో ద ప్రాఫెసీ ఈస్ సేయింగ్ మెస్సయ్య విల్ బీ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. లైట్ ఈస్ ద యాక్టివ్ పవర్ దట్ డిస్పెల్స్ డార్క్నెస్. కాంతి అనేటటువంటిది చీకటిని పారద్రోలేటటువంటి క్రియాశీలకమైనటువంటి శక్తి. అసత్యాన్ని పారద్రోలేటటువంటి సత్యపు వెలుగు ఆయన. అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞానపు వెలుగు ఆయన. అపవిత్రతను పారద్రోలే పరిశుద్ధపు వెలుగు ఆయన. దుఃఖాన్ని పారద్రోలే ఆనందపు వెలుగు ఆయన. మరణాన్ని పారద్రోలే జీవపు వెలుగు ఆయన. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఐ యామ్ అంటే నేను దేవుణ్ణి. అండ్ నెంబర్ 2, ఐ యామ్ ద మెస్సయ్య, ద లైట్ అంటే రక్షకుణ్ణి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎందుకు అంటే, వై హియర్ అండ్ వై నౌ జీసస్ క్లెయిమ్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్ యాజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకమునకు నేను వెలుగును అని ఈ సమయంలో, ఈ సందర్భంలో, ఈ స్థలంలో యేసుక్రీస్తు వారు ఎందుకు తనను తాను ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేశారు? చూడండి, ఆ సమరయ స్త్రీ దగ్గర ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం మాట్లాడారు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు, ఓకే, జీవజలము నేనే అని మాట్లాడాడు. లాజరు చనిపోయినప్పుడు పునరుద్ధానమును జీవము నేనే అంటే సందర్భాన్ని ఆయన వాడుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఒక సందర్భం ఉంది. పర్ణశాలల పండుగలో ఏం జరుగుతుందంటే, రాత్రులు స్త్రీలు వారి యొక్క గుమ్మం దగ్గరికి వచ్చి అక్కడ ఉంచబడినటువంటి పెద్ద పెద్ద దీపస్తంభాల్లో ఉన్నటువంటి పెద్ద క్యాండిల్స్ టైప్ ఆఫ్ లైట్స్ అనుకోండి, వాటిని వెలిగిస్తారు. రాత్రంతా కూడా
ఒక డైమండ్ లాగా యెరూషలేము పట్టణంలో దేవాలయము దగ మెరుస్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు పర్ణశాల పండుగలో మీరు కాంతిని వెలిగించి ఆ దేవాలయపు కాంతిలో మిమ్మల్ని మీరు చూసుకొని, అబ్బా, వాగ్దానం చేయబడినటువంటి వెలుగు ఇదిగో మన మధ్యలో ఉంది. అలనాడు మన పితరులను పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వెలుగై ఉండి నడిపించినటువంటి ఆ దేవుడు ఇదిగో మన మధ్యలో ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. కానీ మీకు ఆ విషయం చెప్పమంటారా? నిజమైన వెలుగును వాగ్దానం చేయబడినటువంటి వెలుగును, ప్రవచనాత్మకంగా పలుకబడినటువంటి వెలుగును, దేవుని చేత నియమింపబడిన వెలుగును, నీతిని స్థాపించి తన ప్రజలను తిరిగి రప్పించి వారిని శాశ్వతంగా పాపపు అంధకారంలో నుండి విడిపించేటటువంటి వాగ్దానం చేయబడినటువంటి ద లైట్ని నేనే అని అక్కడ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు చేసేదంతా సింబాలిక్, మీరు చేసేదంతా సాదృశ్య రూపకం, మీరు చేసేదంతా మెటఫారికల్, మీరు చేసేదంతా కేవలం ముంగుర్తు, మీరు చేసేదంతా కేవలం ఛాయ. నేను నిజాన్ని అని ఆయన అక్కడ ప్రకటిస్తుంటే, ఇప్పుడు ఆయన ప్రకటించగానే వెంటనే ఏమన్నారంటే, ఈ రిచువల్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ కాదు, అవన్నీ ఏదో మీరు కామెమరేట్ చేసుకోవడానికి జ్ఞాపకార్థంగా చేస్తున్నారు. కానీ ఇదిగో నేను మీ ముందున్నాను, నన్ను వెంబడించండి, మీ లోపల చీకటి లేకుండా నేను నడిపిస్తాను అని తనను తాను ఆ సందర్భంలో వాళ్ళకు స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. సామాన్య ప్రజలకు అర్థమవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఆయనను ప్రశ్నించి వ్యతిరేకిస్తున్నటువంటి పరిచయులకు స్పష్టంగా అర్థమైంది. కానీ మనం గమనించినట్లయితే వాళ్ళు ఆయనతో వాదనకు దిగారు కానీ ఆయనను వెంబడించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఇక్కడ పరిచయులకు అర్థమైంది, కానీ వాళ్ళు వెంబడించడానికి సిద్ధంగా లేరు. వెంబడించడం అంటే ఏంటో ఒక మాట చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తాను. వెంబడించడం అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అని అంటే, ఒక సైనికుడు తన యొక్క కమాండర్ని ఫాలో అయినట్టు. అంటే ఈ పూట నేను పరిచయులు వెంబడించలేకపోయారు కదా, నీవు నేను ఆ వెలుగును వెంబడించాలి. వెంబడించడం అంటే ఏం చెయ్యాలి? వెంబడించడం అంటే జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు చూసారా, అలా కాదు. వెంబడించడం అంటే ఏంటంటే, ఒక సైనికుడు తన కమాండర్ని వెంబడించినట్లుగా మన ఆత్మల నావికుడైనటువంటి యేసును మనం వెంబడించాలి. ఒక విశ్వాసి యేసుక్రీస్తును అలా వెంబడించాలి. ఒక బానిస తన యజమానికి తూచా తప్పకుండా తల ఒగ్గి ఎలా వెంబడిస్తాడో అలాగ వెంబడించాలి. లేదా ఒక జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనని అజ్ఞానంలో ఉన్నవాడు ఎలా వెంబడిస్తాడో అలా వెంబడించాలి. ఒక విద్యార్థి తన యొక్క అధ్యాపకుడు, తన ఉపదేశకుని యొక్క బోధను ఎలా వెంబడిస్తాడో అలా వెంబడించాలి. ఒక ధర్మశాస్త్రాన్ని లేదా లాని, ఒక కాన్స్టిట్యూషన్ని ఎంత విధేయత చూపించి మనం అనుసరిస్తామో అలా వెంబడించాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాలింగ్ ఫాలోయింగ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫాలోయింగ్. వెంబడించడం అంటే ఇదిగో ఇది. కానీ శాస్త్రులు, పరిచయులు ఇదే 8వ అధ్యాయం 13వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు స్పష్టంగా చూడండి. వారు ఆయనను వెంబడించక ఆయనతో వాగ్వివాదానికి దిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు ఎరుగక, యు ఆర్ ఇగ్నోరెంట్. వారు ఎందుకు ఎరుగని స్థితిలో ఉన్నారు? వారు ఎందుకు ఇగ్నోరెన్స్లో ఉన్నారు? ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, అన్బిలీఫ్ బిగెట్స్ ఇగ్నోరెన్స్. అవిశ్వాసము అజ్ఞానాన్ని తీసుకొస్తుంది. హలో, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. అవిశ్వాసము అజ్ఞానాన్ని తీసుకొని వస్తుంది. దే వర్ నాట్ అన్బిలీవర్స్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అంటే అజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు అవిశ్వాసులు కాదు. వారు అవిశ్వాసులు కాబట్టి అజ్ఞానంలో ఉన్నారు. ఈ రోజున లోకము అజ్ఞానంలో, దేవుని గురించినటువంటి జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఎందుకు అనంటే కారణం అవిశ్వాసం.
అవిశ్వాసం వలన అజ్ఞానం వస్తుంది, అజ్ఞానం వల్ల అవిశ్వాసం రాదు. కాబట్టి ఏం చేయాలి? ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. ఏంటి? రాయబడినటువంటి ప్రవచనము ప్రకారంగా నేను చెప్తున్నాను, మీకు అర్థమైంది, కానీ మీరు ఆర్ అన్విల్లింగ్ టు బిలీవ్. అండ్ 2-3 సాక్షుల నోట ఏదన్నా స్థాపించబడాలని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా. ఇదిగో నా గురించి నేను చెప్తున్నాను, నా తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే, నీ తండ్రి ఎవడు అన్నాడు. ఇదిగో నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడికి వెళ్తాను తెలుసా మీకు అని అంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నారు. అంటే 2-3 సాక్షుల నోట ఆయన స్థాపిస్తున్నప్పటికీ కూడా, తన గురించి తాను చేసుకున్నటువంటి ఆ క్లెయిమ్ని స్థాపిస్తున్నప్పటికీ కూడా, దే వర్ సో అన్విల్లింగ్ టు బిలీవ్, సో దే ఫెయిల్ టు ఫాలో హిమ్. ఈ రోజున యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయనే ఏకైక సత్య దేవుడు. ఆయన నీ పాపమును పోగొట్టి నీ ఆత్మకు జీవాన్ని కలుగజేసి తండ్రి యొద్దకు నిన్ను మరలా సమకూర్చగలడు. ఆయన నిన్ను శాశ్వతంగా విమోచించగలడు. ఇదిగో ఈ మరణము తర్వాత నీకున్నటువంటి జీవాన్ని ఆయన ఆనందభరితంగా మార్చగలడు అని చెప్తుంటే, లోకం ఎందుకు దాన్ని వెంబడించడం లేదు అని అంటే, వెంబడించడానికి కావలసిన విశ్వాసం రావడం లేదు. ఎందుకు విశ్వసించడం లేదు అని అంటే, దే ఆర్ అన్విల్లింగ్. They are ignorant of the truth because of their unbelief. They are unbelievers because they are unwilling to accept. సత్యాన్ని అంగీకరించడానికి వారికి విల్లింగ్నెస్, ఇష్టత, సుముఖత లేకపోవడం వల్ల వారు అవిశ్వాసంలోనే ఉన్నారు. వారు అవిశ్వాసంలోనే ఉన్నారు కాబట్టి వారు ఇంకా అజ్ఞానంలోనే, అంధకారంలోనే ఉండిపోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ ముందు నేను ఒక సవాలు ఉంచుతున్నాను. యేసుక్రీస్తు వారు తన నోటితో తాను నేను ఏమై ఉన్నాను అని చెప్పినటువంటి ఆ 7 మాటలలో ఒకానొక మాట ఏంటి అంటే, నేను లోకమునకు వెలుగును. ఐ యామ్ ద లైట్ టు దిస్ వరల్డ్, ఐ యామ్ ద లైట్ టు ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి మీరు నన్ను వెంబడించినట్లయితే మిమ్మల్ని చీకటిలో నడవక నేను జీవంలోకి నడిపిస్తాను అని ఆయన తనను గురించి తాను చెప్పుకుంటూ, ఆయనే నిజమైనటువంటి వెలుగును, అనగా వాగ్దానం చేయబడినటువంటి ప్రజలను నీతిమంతులుగా తీర్చి దేవుని యొద్దకు సమకూర్చి వారున్నటువంటి పాపములో నుంచి విమోచించి సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి నిజమైనటువంటి విడుదలను అనుగ్రహించగలిగినటువంటి రక్షకుడుగా ప్రవచింపబడినటువంటి ఆ వెలుగును నేనే అని ఆయన చెప్తూ, నేనే కాదు, నా గురించి నా తండ్రి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, లేఖనాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి, చరిత్ర సాక్ష్యం ఇస్తుంది అని ఉటంకిస్తూ ఆయన యథార్థంగా ఆయన నిర్ధారణతో నిరూపిస్తున్నప్పటికీ కూడా, ఆనాడు పరిసయ్యులు ఎలాగైతే అంగీకరించకుండా అవిశ్వాసంతో ఉండిపోయి అజ్ఞానంలో ఉండిపోయారో, ఈరోజు కూడా లోకం అలాగే ఉంది. అయితే ఈరోజు నీ ముందు నా ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆర్ యు విల్లింగ్ టు బిలీవ్ టు ఫాలో హిమ్, ఫాలో దట్ లైట్. ఇప్పుడు యేసుక్రీస్తు 21వ వచనంలో అంటా ఉన్నారు చూడండి, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు, కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరని వారితో చెప్పాను. ఒక భక్తుడు ఇలా అంటాడు, దేవుని గురించినటువంటి నిజమైనటువంటి ప్రత్యక్షత అంటే నరకంలో వస్తుందంట. ఏంటండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చాలాసార్లు ఏదన్నా చాలా తీవ్రమైనటువంటి మన దెబ్బ మనకు తగిలిందనుకో, ఓరి దేవుడో అంటాం చూసారా, అదుగో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు గుర్తొస్తాడు చూసారా. ఇప్పుడంతా కూడా అన్బిలీఫ్, ఇగ్నోరెన్స్లో బ్రతుకుతూ చనిపోయిన తర్వాత, నరకం వెళ్ళిన తర్వాత ఆ ధనవంతుడికి ఎలాగైతే గుర్తొచ్చాడో అలాగా నా తండ్రి అయిన అబ్రహామా అని ఎలా పిలుస్తున్నాడో అప్పుడు దేవుడు గుర్తొస్తాడట. అయితే అక్కడ జరిగేటటువంటి సంగతి ఏంటో తెలుసా, మీరు పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని నేను చెప్తున్నాను. నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు. ఎక్కడ వెతుకుతారు? దొరకడు చూసారా, అప్పుడు వెతుకుతారు. దొరకని చోటు ఉంది చూసారా, అక్కడ వెతుకుతారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు నిజమైనటువంటి కాని వెలుగును మీరు వెతుకుతున్నారు, నిజమైన వెలుగును నేనే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఏమండి, క్రైస్తవులకు కాదండి, లోకమునకు. వాక్యం అంటుంది అన్యజనులకు, ఇంకా వాక్యం అంటుంది భూదిగంత నివాసులకు, ఇంకా అంటుంది ద్వీపవాసులకు వెలుగు ఆయనను అటువంటి వెలుగుగా, అనగా భూనివాసులకు, ద్వీపవాసులకు, అన్యజనులకు, లోకమంతటికి
విమోచన కలిగించి నీతిమంతులుగా తీర్చి తండ్రి యొద్దకు చేర్చి పాపము నుండి విడుదల చేసి వారి యొక్క ఆత్మలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలేటటువంటి నిజమైన వెలుగు ఆయనే. ఆయనను వెంబడించినట్లయితే జీవములో నడుస్తూ పాపమునకు దూరంగా ఉంటూ ఆయనను హత్తుకొని మనం జీవించగలుగుతాం. పరిసయ్యులైతే ఆయనను వెంబడించడానికి అయిష్టత చూపించారు. దే ఫెయిల్ టు ఫాలో హిమ్. బట్ ద క్వశ్చన్ ఇస్, వాట్ అబౌట్ యూ? ఆర్ యూ విల్లింగ్ టు ఫాలో ద లైట్ ఆఫ్ ద వరల్డ్? ఒక 2 స్క్రిప్చర్స్ చూసి మనం ముగిద్దాం. ఈ మాట మనల్ని ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. 12వ అధ్యాయం 35, 36 వచనాలు చూద్దాం మనం ఒకసారి. 12వ అధ్యాయం 35, 36 వచనాలు. 35, 36. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును. ఆ రోజున పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకాయలు, ఆ యొక్క దేవాలయపు అధికారులు, యాజకులతో చెప్పాడు ఆయన, ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఇంకా కొద్ది కాలం వెలుగు, సువార్త అనేటటువంటి ప్రకాశం. ఆ సువార్త ఏంటి? దేవుని యొక్క స్వరూపి అయ్యున్న యేసుక్రీస్తు యొక్క మహిమ నువ్వు కనబరచు సువార్త. సువార్త యొక్క ప్రకాశము ఇదిగో నాలాంటి వాళ్ళు బోధిస్తూ ఉండగా, మీరు కూర్చొని వాక్యాన్ని చదువుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు సువార్త వెనక ఉన్న యేసుక్రీస్తు యొక్క మహిమను, ఆ యేసుక్రీస్తు వారు ఎవరి స్వరూపై ఉన్నాడో ఆ దేవుణ్ణి హోలీ స్పిరిట్ ఈస్ ఇల్యూమినేటింగ్ ఇంటు యువర్ హార్ట్స్. ఆ వెలుగు, ఇటువంటి వెలుగు, కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీరు వెలుగు ఉండగానే నడువుడి. ఫాలో ద లైట్ వెన్ ఇట్ ఈస్ అవైలబుల్ టు యూ. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచుడి. మీకు వెలుగు ఉండగానే వెలుగునందు మీరు విశ్వాసముంచుడి. యేసు ఈ మాటలు చెప్పి, ఇందాక కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. గమనించారా? జనసమూహముల చేత ప్యాక్ అయి ఉన్నటువంటి ప్లేస్లో యేసు బిగ్గరగా వాళ్ళందరికీ వినబడేటట్టుగా ఆయన చెప్తున్నాడు, నేను లోకమునకు, మీరు దీపాలు వెలిగిస్తారే రాత్రి, అది కాదు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నిజమైన వెలుగును నేను, నన్ను వెంబడించండి. ఈ మాట నీ యొద్దకు వచ్చినప్పుడు పరిసయ్యులకు అర్థమైంది చూసారా? అలా నీకు కూడా అర్థమైనప్పుడు దానిని అంగీకరించక అటువంటి అన్విల్లింగ్నెస్ తోటి అవిశ్వాసము, అన్బిలీఫ్, ఆ అవిశ్వాసం వలన ఇగ్నోరెన్స్, అజ్ఞానము, అవిశ్వాసం వలన కలిగిన అజ్ఞానము చేత చీకటిలోనే నడుచుకునే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తూనే ఉంటుంది. హే, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును గుర్చినటువంటి ఆ యొక్క వార్త వినలేదా? విని నీకు అర్థం కాలేదా? కానీ నువ్వు అంగీకరించలేదు. అందువల్ల నీ లోపల అవిశ్వాసం ఉంది. అందుకే నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావు, అందుకే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు. సో దిస్ మార్నింగ్ మై ఛాలెంజ్ టు యూ ఇస్, మై క్వశ్చన్ టు యూ ఇస్, యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఫాలో మీ, ఐ విల్ లీడ్ యూ ఇన్ టు లైఫ్. నేను లోకమునకు వెలుగును వెంబడించండి. సో హీ ఈజ్ ద లైట్ and follow the light. Amen.